యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మనకందరికీ కూడా సొలొమోను తెలిసిన వ్యక్తే కదూ, చాలా జ్ఞాని. అప్పట్లో ఎప్పటికీ కూడా ఈ యొక్క లోకంలో అఫ్కోర్స్ యేసుప్రభు తర్వాత జ్ఞానవంతుడు ఎవరు అనంటే ఖచ్చితంగా సొలొమోన్ ద వైజ్ అని చెప్పవచ్చు కదూ. అని అన్న మాటలు కొన్ని మీకు చదివి వినిపించి తర్వాత కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుచున్నాను. చూడండి, ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడిని తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. 10వ వచనం, లేత వయసును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. 12వ అధ్యాయంగా చదువుతున్నాను. 1వ వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదన్ను చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రము చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘముల మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చక్కటి మాటలు కదా సొలొమోను చెప్పిన మాటలు. అయితే 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఫస్ట్, రిజాయిస్, సంతోషించు, ఆనందించు అంటున్నా. నీ ఇష్టం వచ్చిన చొప్పున నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఎంత చక్కగా చెప్పాడు. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపమని అంటున్నాడు. నిజమే, మానవుడు ఆనందించాలి, సంతోషించాలి. అయితే వీటన్నిటిని బట్టి ఒక దినాన తీర్పు ఉంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇక్కడ ఆయన ఆనందించొద్దు అని చెప్పట్లేదు. బైబిల్ కూడా మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రిజాయిస్ అగైన్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని ఉంటుంది. ఆనందించాలి. ఎవరుడా, నువ్వు ఆనందించాలి, సంతోషించాలి. అయితే రైట్ వేలో, వాక్య ప్రకారంగా ఆనందించాలి, దేవుని యొక్క పద్ధతిలో ఆనందించాలి. లోకానుసారమైన పద్ధతిలో ఆనందించామనుకో అప్పుడు తీర్పులు ఖచ్చితంగా వస్తాం. కాబట్టి ఫస్ట్ థింగ్ రిజాయిస్ అని అన్నాడు. సో సంతోషించాలి, ఆనందించాలి, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఈ చక్కటి జీవితం ఓన్లీ వన్ లైఫ్ మనకు ఉండేది. ఆ లైఫ్ అంతా కూడా వీ షుడ్ ఎంజాయ్ ద మోస్ట్ ఇన్ ఎ ప్రాపర్ వే అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్త ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారం చక్కగా ఆనందిస్తూ ఉండాలి. సెకండ్లీ, రెండవదిగా రిమూవ్, తీసివేసుకోవాలి, తొలగించుకునేటువంటిది అనమాట. ఫస్ట్ దిస్ రిజాయిస్, రెండోది రిమూవ్, తొలగించుకోవాలి. ఏం తొలగించుకోవాలి? నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము అని అన్నాడు. సో చింతను తొలగించుకోవాలి. పాపాన్ని, నీ దేహాన్ని చెడిపేది పాపమే. పాపాన్ని తొలగించుకోవాలి. ఈ సిగరెట్ హ్యాబిట్ కావచ్చు, త్రాగుడు హ్యాబిట్ కావచ్చు, ఇంక వేరేవేవన్నా సరే ఒక చింత అనేది చాలా మేజర్. ఈ చింతను బట్టే చాలా అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి కూడా. కాబట్టి చింతను తొలగించుకోవాలి. మీ చింత యావత్తు ఆయన మీద వేయమని చెప్తూ ఉన్నాడు. సో మనం అది తొలగించుకోమని ఇక్కడ సొలొమోను భక్తుడు కూడా చెబుతూ ఉన్నాడు కదా. కాబట్టి ఒకవేళ చింతపడుచు ఉన్నావేమో, నీవు దిగులు పడుచు ఉన్నావేమో, వ్యాకులు పడుచు ఉన్నావేమో, అవన్నీ తొలగించుకో. కారణం ఏంటో తెలుసా? నీ పాప భారాన్ని మోసిన యేసు ప్రభువుల వారు ఇవన్నీ మోయడనుకుంటున్నావా? ఖచ్చితంగా మోస్తాడు. కాబట్టి ఆయన పైన ఆ భారాన్ని వేసి నువ్వు నిశ్చింతంగా హాయిగా నిద్రపోవచ్చు, ఆనందించవచ్చు. కాబట్టి రిమూవ్, తొలగించుకో అని చెప్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఆయన? రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకో అని అంటున్నాడు. రిమెంబర్. సో రిజాయిస్, రిమూవ్ అండ్ థర్డ్ వన్ ఇస్ రిమెంబర్. ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పకమునిపే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. సో రిమెంబర్ ద లార్డ్ అని అంటున్నాడు. మర్చిపోతూ ఉన్నావేమో యేసుప్రభుని, యేసుప్రభు చేసిన సహాయాన్ని మర్చిపోతూ ఉన్నావేమో, దేవుని యొక్క వాక్యం నీకు ఇచ్చేటువంటి నెమ్మదిని నువ్వు మర్చిపోతూ ఉన్నావేమో, దేవుడు నీకు అనుగ్రహించేటువంటి ఉద్యోగము కావచ్చు, నీకు అనుగ్రహించేటువంటి శాంతి, సమాధానం, క్షేమము, ఇవన్నీ మర్చిపోతూ ఉన్నావేమో. కాబట్టి
కీర్తనకాడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన మేలును దేనిని మరవకమని అంటున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞాపకం తెచ్చుకొని అంటూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. సో 3 things. ఫస్ట్ ఈజ్ రిజాయిస్, ఆనందించు, సంతోషించు, నీ ఇష్టం వచ్చినట్టుగా. అయితే తీర్పునది జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు తీర్పునది జ్ఞాపకం వస్తే సరైన ట్రాక్లో ఉంటావు కదా, సరిగ్గా ఆనందిస్తావు. రెండవది ఏమంటున్నాడు, రిమూవ్, చింతని కంప్లీట్ తీసివేసుకోమంటున్నాడు. పాపాన్ని కూడా తొలగించుకోమంటున్నాడు. దేహానికి చెడు చేసేది తీసివేసేసుకోమంటున్నాడు. సో దాన్ని రిమూవ్ చేసుకుందామా. మూడవదిగా ఏంటి, రిమెంబర్, జ్ఞాపకం చేసుకో, నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో. నీకు ఏ విధంగా సహాయం చేశాడు, ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా నీ గృహాన్ని కడుతున్నాడో పరలోకంలో, ఈ జీవితంలో ఎలా కొనసాగిస్తాడు, అవన్నీ జ్ఞాపకం చేసుకో. సో 3 R's, రిజాయిస్, రిమూవ్ అండ్ రిమెంబర్. వండర్ఫుల్ స్టేట్మెంట్ కదా సొలొమోన్ ఇచ్చింది. ఇది నువ్వు పాటించినట్లయితే నీ జీవితం చాలా చక్కగా ఉంటుంది. పాటిద్దామా? ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ రీతిగా నాయన మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మీకు వందనాలు. ప్రభువా, వ్యాకులను తొలగించుకుంటూ మీ యందు మేము ఆనందిస్తూ నాయన మేము పొందిన కృపలన్నీ కూడా మేము జ్ఞాపకమే చేసుకుంటూ మా జీవితాన్ని కొనసాగించేటువంటి భాగ్యం మాకు దయచేయండి నాయన. ప్రభువా, మా శ్రోతలు నాయన అనేకమైన ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నారు. ప్రతి ఇబ్బందిని మీరు తొలగింపచేసి నాయన మీ యొక్క స్వస్థత, మీ విడుదల నాయన, మీ యొక్క ఐశ్వర్యము, మీ ఘనత, మీ మహిమ, మీ తేజస్సు, మీ ప్రసన్నత మరి ఎదుట కుమ్మరించవలసిన మనవి చేసుకుంటూ ఉన్నాం నాయన. మరొకసారి నాయన ఉద్యోగం కోసం చూసేటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి నాయన. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారి జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా ప్రభు ఈ దినాన ప్రభు గర్భిణీల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సుఖమైన ప్రసూతిని వారికి దయచేయండి. గర్భం కోసం ఎదురు చూసేటువంటి వారిని కూడా మీ దీవెనతో వారిని కప్పండి. గర్భఫలం ఇచ్చేది మీరు కాబట్టి సహాయపడవలసింది వేడుకుంటూ ఉన్నాం నాయన. ఇదిన ఆశీర్వాదాలతో కూడా మమ్మల్ని నింపవలసింది వేడుకుంటూ మీకోసం నమ్మకంగా జీవించేటువంటి కృపను దయచేయవలసింది మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, నాకు తెలుసు మీరందరూ కూడా బలపరచబడుచు ఉన్నారని. మరి వాట్సాప్ మెసేజెస్ ద్వారా, ఆ రీతిగానే మరి కామెంట్స్ ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ దెన్ షేర్ టు అదర్స్ ఆల్సో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.